ఇవాళ మీకు నేను మా కంప్లీట్ గార్డెన్ చూపిస్తాను. ఇదే కంప్లీట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ చూపించి నెక్స్ట్ రైట్ సైడ్ చూపిస్తాను. ఇప్పుడు గార్డెన్ అంతా క్లియర్ అయిపోయి గింజలు చల్లాం కాబట్టి మీకు ఏమేమి ఉన్నాయని మాత్రం చూపిస్తాను ఇవాళ. మా గార్డెన్ మొత్తం ఇదే. మా గార్డెన్ కి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ మనకి రాగానే ఇట్లా పూల చెట్టు ఉంటుంది, మందారం. అండ్ ఇక్కడేమో బొబ్బాయి చెట్టు, అండ్ ఇక్కడేమో తెల్ల పూల చెట్టు అంటారు దీన్ని, గన్నేరు అట్లాంటివి ఉంటాయి. అండ్ ఇక్కడేమో చామంతి, మిరప అండ్ కరివేపాకు. ఇదేమో దడ అనమాట, అంటే మనకి కాంపౌండ్ వాల్ లాగా. అండ్ ఇక్కడ వచ్చరికి ఇప్పుడే నేను చుక్కకూర అండ్ పాలకూర జల్లాను. ఇక్కడ అంతా సొరలు, కాకరలు మొలిచాయి. మొత్తం చాలా సొరలు, చాలా కాకరలు అనమాట. అండ్ మధ్య మధ్యలో కొన్ని వంగలు, టమాటాలు పెట్టాం. టమాటాలు చనిపోయాయి. అండ్ ఇక్కడేమో మిరప వచ్చింది. అండ్ ఇదేమో వాటర్ కోసం అనమాట. డైలీ మనకి వాటర్ కావాలి కాబట్టి ప్లాంట్స్ కి వాటర్ కోసం పెట్టుకున్నాం. అండ్ ఇటు కొద్దిగా ముందుకు రాగానే అండ్ ఇక్కడ మనకి పసుపు చెట్లు ఉంటాయి. అండ్ పసుపు చెట్లు దేని కింద పెట్టామంటే ఇలాంత పెద్ద జామ చెట్టు అయితే ఉంది. సో ఈ జామ చెట్టుకి ఎప్పుడన్నా కాయలు కాస్తాయండి. ఉండటానికి చాలా పెద్దగా ఉంది కానీ ఎక్కువ కాయలు అయితే రావు. జామ చెట్టు పక్కనే ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది, చిన్నది, నీడ వల్ల ఎదగట్లేదు. అండ్ ఇక్కడేమో మొత్తం సరి చేసి మొన్న గింజలైతే చల్లాం కానీ ఈ నీడ వల్ల ఏమీ రాలేదు. అండ్ ఇక్కడేమో సైడ్ మనకి తమలపాకు చెట్టు ఉంది, మొత్తం పీకేసాం ఎక్కువ అయిపోవటం వల్ల. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ మనకి వంగ చెట్లు కూడా నాటాం అనమాట. ఇట్లా వంగ చెట్లు కూడా నాటాం. మధ్యలో ఒక చిన్న టమాటా కూడా ఉంది. అండ్ ఇక్కడేమో కొద్దిగా ముందుకు రాగానే మనకి పెద్ద బొబ్బాయి చెట్టు ఉంది, దాని నిండా కాయలే ఉన్నాయిలేండి. అండ్ సగం పనికొస్తే సగం పనికిరావు కొన్ని ఫంగస్ వల్ల. అండ్ ఈ బొబ్బాయి చెట్టు తర్వాతే ఇక్కడ ఇంకొక పెద్ద స్పేస్ ఉందన్నమాట. దీంట్లో మొత్తం మేము బెండలు పెట్టేసాం. అండ్ ఇక్కడ గోంగూర అయితే వచ్చేసింది, అంటే మనం చల్లలేదు, అదే ఆటోమేటిక్ వచ్చింది. ఇది వరకు మనకి ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి కాబట్టి. అండ్ మధ్య మధ్యలో వంగలు అండ్ టమాటా పెట్టాం, టమాటా పోయాయి మనకి. అండ్ ఎడ్జ్నేమో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను బీరకాయలు పెట్టాను. అండ్ ఇక్కడ సైడ్ మనకి బీరకాయ చెట్లు అయితే కొన్ని పాగుతున్నాయి, అవి నమ్మకం లేక మళ్ళీ నేను కొత్తవి పెట్టాను. అండ్ ఇక్కడంతా కరివేపాకు, అండ్ ఇక్కడేమో తెల్ల పూల చెట్లు అంటారు కదా అవి. అండ్ ఇక్కడ ఒక చిన్న బొబ్బాయి మొక్క వచ్చింది. అండ్ దీని పక్కన మనకి పొట్ల తీగలు పెట్టాను, ఇదిగోండి మొత్తం పాకుతున్నాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ కూడా మొత్తం కరివేపాకే వస్తుంది. ఈ ఏరు మొక్కలు అనమాట, మనం పెట్టలేదు, అన్ని ఏరు మొక్కల ద్వారా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో అలసందలు. అండ్ ఇదేమో పిచ్చి చెట్టు, ఇది పీకేయాలి. అండ్ ఇదంతానేమో పసుపు చల్లాం అనమాట, చల్లటం కాదు పసుపు పెట్టాం. ఇక్కడ మధ్య మధ్యలో వంగలు, టమాటాలు అండ్ దొండలు, గోంగూర ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇక్కడేమో నేను ఈ తోటకూరకి పెట్టుకున్నాను, బట్ ఏంటంటే ఈ అరటి చెట్టు నీడల వల్ల మనకి అవి రావట్లేదు. అందుకని నేను ఇంకా బెండలు, టమాటా, వంగలు పెట్టేశాను. సో ఇక్కడ మధ్య మధ్యలో కూడా గోంగూర ఇక్కడ అంతా ఉందండి, ఎందుకంటే మనకి ఇదివరకు పాత చెట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చాయన్నమాట. అండ్ ఇది ఇక్కడ మళ్ళీ అలసందలు వచ్చాయి. ఇక్కడ కొన్ని మిరపలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడేమో ఇదేమో కూర అరటి, ఇటు పక్క ఏమో తినే అరటి. 2 చెట్లు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడే ఒక మామిడి చెట్టు మొక్క కనపడితే ఇది ఒకటి పెట్టాం. అండ్ ఇక్కడేమో కొన్ని వంగలు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అనమాట, మనకి లెఫ్ట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నాను మీకు నేను. దీని కిందేమో ఇక్కడ నిమ్మ చెట్టు పెట్టాం కానీ ఈ నీడ వల్ల అది సరిగ్గా రావట్లేదు. అండ్ ఇట్లా స్ట్రైట్కి వెళ్తే దానిమ్మ మొక్క కూడా పెట్టాం, నీడ వల్ల రావట్లేదు. అండ్ ఇదేమో సీతాఫలం, ఇది కూడా రావట్లేదు నీడ వల్ల, ఈ చెట్టులో కూడా ఇరుక్కుపోయింది అదేటో. అండ్ దీని పక్కనే ఒక జామ చెట్టు ఉంది, దీనికి ఎప్పుడన్నా కాయలు వస్తూ ఉంటాయి. చిన్న గార్డెన్ కాబట్టి మాకు కంజెస్టెడ్గా ఉంది ప్లేస్, ఎక్కువగా మొక్కలు పెట్టుకోవడానికి లేదనమాట, అందుకే కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడేమో ఇదంతా ప్లేస్ మొత్తం ఖాళీ చేసేసాం మొన్న. అండ్ దీంట్లో ఇప్పుడు వంగలు, టమాటాలు అండ్ సైడ్ ఏమో ఎలోవేరా పెట్టేసాం. అండ్ అక్కడ సైడ్ ఏమో పొట్ల తీగలు పెట్టాం, ఎందుకంటే మనకి ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది, సో నిమ్మ చెట్టుకి పాకుద్దని చెప్పి లాస్ట్ టైం కూడా అట్లానే పాకిచ్చాం. అండ్ ఇక్కడేమో కాగడ మల్లి, ఇట్లా అక్కడక్కడ పూల మొక్కలు ఉన్నాయి. ఇక్కడేమో నిన్న తెచ్చిపెట్టాం అనమాట గోరింతాకు కొమ్మలు, అంతకు ముందు ఉండేది, నా మిస్టేక్ వల్ల అది పోయింది, అందుకని మళ్ళీ తెచ్చుకొచ్చాం అనమాట కొత్తవి. అండ్ ఇదేమో నిమ్మ చెట్టు, మనకి నిమ్మకాయలు ఈ చెట్టు నుంచే వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి పూత అయితే ఏం లేదు, పడిద్ది, ఈ వారం నుంచి పడిద్ది, బట్ ఇప్పుడన్నా 1-2 వస్తున్నాయి కాబట్టి అవి సరిపోతున్నాయి. అండ్ ఇక్కడేమో చుక్కమల్లి పెట్టాం. అండ్ దీని పక్కన కొన్ని మిరపలు అయితే ఉన్నాయి. అండ్ దీని వెనకాల పొట్ల తీగలు పెట్టాం. అండ్ ఇక్కడేమో మనకి వంగలు ఉన్నాయి. అండ్ దీని తర్వాత
మనకి కరివేపాకు చెట్టు అండ్ ఇదేమో వాటర్ యాపిల్ అంటారు కదా, వాటర్ యాపిల్, మునగ చెట్టు. ఈ మునగ చెట్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక వీడియో కూడా పెట్టాను. హైట్ అయిపోయడం వల్ల కొట్టేశానని చెప్పి ఇదే అన్నమాట ఆ చెట్టు. మళ్ళీ కొత్త చిగురు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడేమో దీని కింద సొరలు పెట్టాను, కొన్ని వంగలు పెట్టాము. అండ్ ఇదంతానేమో పుదీనా, మన బిర్యానీలోకి పలావ్లోకి పుదీనా ఇదే యూస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇదేమో మామిడి చెట్టు. అండ్ ఇదేమో దీని పక్కన ఇంకేదో ఉండాలి, సీతాఫలం చెట్టు ఇది. దీని కిందేమో మామిడి చెట్టు ఉంది. అండ్ అక్కడ కూడా ఇంకొక మామిడి చెట్టు అండ్ కరివేపాకు చెట్లు అనేవి మేము పెట్టమండి, అవి ఏర్ల వల్ల అలా వచ్చేస్తూ ఉంటాయి అక్కడక్కడ. అండ్ ఇక్కడేమో ఒక వంగ చెట్టు. అండ్ ఇప్పుడు చిక్కుడు చెట్టు ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఎండింగ్ లో దడికి. అండ్ ఇదే అన్నమాట కంప్లీట్ గార్డెన్. ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ మొక్కలన్నీ మొత్తం పెరిగాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది.